గ్యారంటీలకు ఈ నెల 28 నుండి దరఖాస్తుల స్వీకరణ. సో, రాష్ట్రంలో తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణ సర్కార్ 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చిందో ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పడం జరిగింది. సచివాలయంలో మీటింగ్ తర్వాత ఈ విధంగా చెప్పారన్నమాట. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులు తీసుకుంటాం. అర్హత ఉన్నవారు గ్రామ సభలో అధికారులకు దరఖాస్తులు అయితే అందజేయాలి. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు ఒక రసీదు అయితే ఇస్తారు. ఇందిరమ్మ పాలనలో అధికారులు ఇంటి వద్దకు వెళ్ళి దరఖాస్తు తీసుకుంటారు. గూడెంలో 10 ఇళ్ళు ఉన్నా సరే అధికారులే వెళ్ళి దరఖాస్తు తీసుకోవాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు అయితే ఇచ్చామన్నారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తర్వాత వారు ఏ పథకానికి అర్హులో కూడా అధికారులు అయితే నిర్ణయిస్తారని చెప్పడం జరిగింది. పథకాల్లో కోత అయితే పెట్టమని చెప్పేసి చెప్తున్నారనమాట. మొత్తంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పథకాల్లో కోత అయితే ఉండదని, జనవరి 6 వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఆ తర్వాత మీకు ఏ పథకం వస్తుంది ఏంటి అనేది మీరు ఇచ్చిన పత్రాలను బట్టి డిసైడ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.